నమస్తే అండి. ఈ వీడియోని అయిష్టంగానే చేస్తున్నాను. ఇది మినియాపోలిస్ షూటింగ్‌కి సంబంధించిన ఫాలో అప్. ఆ షూటింగ్ విక్టిమ్‌కి ఒక పేరుందండి. నిన్న పెట్టిన వీడియోలో ఆవిడ పేరు నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ఆ వీడియో చేసేటప్పటికి ఆవిడ పేరు బయటకు రాలేదు. తర్వాతొచ్చింది. హర్ నేమ్ ఈస్ రెనే నికోల్ స్మిత్. ఏ 37-year-old mother of a young boy. This is her picture. I also want to show you the picture of the ICE guy who murdered her in cold blood. అదంతా ఎలా జరిగింది అన్నది న్యూయార్క్ టైమ్స్‌లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఒక 3 నిమిషాల పాటు వీడియో. అది పంచుకుందామనే ఈ వీడియో మొదలుపెడుతున్నాను. బట్ ఐ వాంట్ టు సే ఎ ఫ్యూ థింగ్స్ బిఫోర్ ఐ షో యూ దట్ వీడియో ఫ్రమ్ న్యూయార్క్ టైమ్స్. షూటింగ్ అయిన వెంటనే ఎక్కడో ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి ప్రెస్ నోట్ తీసుకుంటుంది క్రిస్టీ నోయం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ. అసలు వివరాలు పూర్తిగా తెలియకముందే ఆ చనిపోయిన అమ్మాయిని డొమెస్టిక్ టెర్రరిస్ట్‌గా చిత్రీకరించింది. ఎందుకట? ఈవిడ కారు తీసుకెళ్ళి ఆ ఐస్ ఏజెంట్‌ని గుద్ది చంపబోయిందట. అప్పటికే నిర్ధారించేసింది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ. ఇది ఆవిడది తప్పు, ఏజెంట్ అంతా సరిగ్గానే చేశాడు. క్రిస్టీ నోమ్ ఈజ్ ఏ లయర్. And the liar in chief himself weighed in on this situation. I have just viewed the clip of the event which took place in Minneapolis, Minnesota. It is a horrible thing to watch. The woman screaming was obviously, అంటే ఆ ఫోటో తీసిన ఆవిడ బూతులు తిట్టింది. ఆవిడని ప్రొఫెషనల్ యాజిటేటర్ అన్నాడు. And then the woman driving the car was very disorderly, obstructing and resisting, and then violently, willfully and viciously ran over the ICE officer, who seemed to have shot her in self-defense. Okay, ఇక్కడ seems to అన్నాడు. This is an escape hatch for him. ఈ word. Based on the attached clip, it is hard to believe he's alive. ఆ ఏజెంట్‌కి ఏం ప్రాబ్లం లేదండి. నిక్షేపంలా గుండులాగా ఉన్నాడు. వీడు ఆవిడని షూట్ చేసిన వెంటనే చనిపోయింది. వెళ్లి చెట్టుకో ఇంకో కారుకి గుద్దేసి షీ వాస్ అన్‌కాన్షియస్. అప్పుడు ఒక్క ఫ్యూ సెకండ్స్ మాత్రం మాస్క్ తీసాడు వీడు. ఇక్కడ కంటెంట్ వార్నింగ్ అండి. కొంచెం మీ మనసు కలత చెందవచ్చు. మేబీ చూడాలేమో. ఎందుకంటే ఇలాంటివన్నీ అలా మనసులో ఉన్నప్పుడు నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటాం. ఎమోషనల్‌గానే తీసుకున్నప్పటికీ అది సరైన ఎమోషన్. దట్స్ ద రైట్ ఎమోషన్. ఏ నిర్ణయాలు? ఎన్నికలలో ఓటేసేటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు. వాడికేమో నిక్షేపంగా గుండులాగా ఉన్నాడని చెప్పాను కదా! యూ విల్ సీ హిమ్ వాకింగ్ అరౌండ్ డూయింగ్ దిస్. వాచ్. What did you do? You! Shame! So he's the guy. Shame! He's the guy. Shame! Shame! అంటున్నాడు. Shame! 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 And then he gets into the car and leaves అండి. I am pausing it because కొంచెం ముందుకెళ్తే you see her body. I don't want to show it. Okay, Department of Homeland Security Secretary క్రిస్టీ నోమ్ సెల్ఫ్ డిఫెన్స్‌లో చేశాడంది. ట్రంప్ అలాగే చేశాడు అని చెప్తున్నాడు. చెప్పడమే కాకుండా వాడు బతికున్నాడని నేను ఆశ్చర్యపడుతున్నాను. వాడు సో హీ డిడ్ ఇట్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. గుండులాగా ఉన్నాడు. చూశారు కదా! అదే లేటర్ ఆన్ యూ విల్ సీ ఇన్ ద సేమ్ వీడియో. ఆ కార్ ఎక్కేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. డోంట్ లెట్ హిమ్ లీవ్ అని చెప్పి ఆ అమ్మాయి అరుస్తాం. ఇది ఫుల్ 4.5 minute వీడియో అంతా ఉందండి. ఓకే, నౌ నేను ఈ వీడియో పెడతానికి ముఖ్య కారణం, నిన్న నేను అయిన వెంటనే వీడియో పెట్టినప్పుడు అప్పటికి తెలిసిన దాన్ని బట్టి నేను చూసిన దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. కానీ న్యూయార్క్ టైమ్స్ చాలా ప్రొఫెషనల్‌గా ఒక వీడియో పెట్టారు. సరే, ఎందుకు ఆ న్యూయార్క్ టైమ్ అనాలిసిస్ మీతో పంచుకుంటానంటే, ముందుగా ఈ మిస్‌ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్. మీరు చూసారా? షూటింగ్ అయిన వెంటనే క్రిస్టీ నోమ్ అది డొమెస్టిక్ టెర్రరిస్ట్ అంది ఆ అమ్మాయిని. మనందరికీ బంధువులున్నారు. అమ్మ, చెల్లి, అక్క, కూతురు ఇలా. దట్ వుమన్ హూ డైడ్ ఈస్ ఓన్లీ లైక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఓల్డర్ దెన్ మై డాటర్. అంత యంగ్, అట్‌లీస్ట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ షీ ఈస్ సో యంగ్. And you saw her kid. These people are calling her domestic terrorists. దేశంలో ఎంతో మంది ఎన్నో రకాల కారణాల వల్ల చనిపోతారు, హత్యలు చేయబడతారు, లా ఎన్ఫోర్స్మెంట్ ఇదన్నీ చాలా ఉన్నాయి. కానీ వై యూ ఫోకస్ ఆన్ దిస్ వన్ మర్డర్ అంటే, ఎన్నో సంవత్సరాలుగా ఇట్ ఈస్ బిల్డింగ్ అప్ టు దిస్ లెవెల్ ఆఫ్ ఎనార్కీ.
అరాచకత్వం. దేశాధినేత ఒక ఉన్మాది. అతగాడి క్యాబినెట్‌లో చాలా మంది ఉన్మాదులున్నారు. అలాంటి ఉన్మాదుల్లో అధిక స్థాయి ఉన్మాది క్రిస్టీ నోయెం. వీళ్ళందరికి వీళ్ళ వెనకాల ఒక మెషినరీ ఉంది. మిస్‌ఇన్ఫర్మేషన్ మెషినరీ. ఫాక్స్, న్యూస్ మ్యాక్స్ అలాగే రైట్ వింగ్ కామెంటేటర్స్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కొంతమంది రైట్ వింగ్ కామెంటేటర్స్ దే ఆర్ కాలింగ్ ట్రంప్ ఆన్ హిస్ బుల్‌షిట్. ఏజెంట్ హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పింది అది ఎంత తప్పుడు సమాచారం అన్నది వాళ్ళే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మిస్‌ఇన్ఫర్మేషన్ ఏది ఆ అమ్మాయిదే తప్పు అని చెప్పి ఈళ్ళు చేసి వాళ్ళ ఎకో చేంబర్‌లో ఉంది చూసారా? రైట్ వింగ్ ఎకో చేంబర్‌లో దే ఆర్ గోయింగ్ టు బ్రాడ్‌కాస్ట్ ఇట్ ఫార్ అండ్ వైడ్. ట్రంప్ చేసేది ప్రాపగాండా, క్రిస్టీ నోయెం చేసేది ప్రాపగాండా, రైట్ వింగ్ నుంచి మీకు వినపడేది ప్రాపగాండా అన్న విషయం మీకు తెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఈ న్యూయార్క్ టైమ్స్ స్టోరీ పంచుకుంటున్నాను. న్యూయార్క్ టైమ్స్ స్టోరీ చెప్పే ముందు ఇంకోటి చెప్పాలి. ఈ ప్రాపగాండా అనేది ఎలా వస్తుందంటే డైరెక్ట్‌గా వాడిదే తప్పు, వీడిదే తప్పు అన్నట్టుగా ఉండదు. ఇప్పుడు మీ మనసులో ఏదన్నా ఒక విషయం మీద వ్యతిరేకత ఉందనుకోండి. ఒక సోషల్ ఇష్యూ మీద. ఉదాహరణకు తీసుకోండి. సో యూ ఆర్ అగైన్స్ట్ ఆహ్, సేమ్ సెక్స్ మ్యారేజ్ ఆర్ యూ ఆర్ అగైన్స్ట్ సర్టెన్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఏది హి, హిమ్, హర్ ఇలా ప్రొనౌన్స్ పెట్టుకుంటారు. ఇలాంటివి ఏవో పెట్టుకున్నారనుకోండి. ఆవిడకి అలాంటి ట్రైట్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈస్ ఎ లెస్బియన్ అట. సో అది వాడుతున్నారు. ఈ మిస్‌ఇన్ఫర్మేషన్‌లో. ఏది ఆవిడ తప్పు అని చెప్పట్లా. ఆవిడ లెస్బియన్ అంటున్నారు. అయితే ఏంటంట? ఓహ్! ఆవిడ ఆవిడ పేరులో ప్రొనౌన్స్ ఉన్నాయంటున్నారు. అయితే ఏంటంట? వాడికి అధికారం వస్తదా ఆవిడని చంపటానికి? సో ఐ యామ్ నాట్ మేకింగ్ దిస్ షిట్ అప్. ఫాక్స్ న్యూస్‌లో ఒక స్మగ్ యాస్‌హోల్ ఉన్నాడు. వాడి పేరు జెస్సీ వాటర్స్. వాడంటున్నాడు. The woman who lost her life was a self-proclaimed poet from Colorado with pronouns in her bio. A 37-year-old white woman named Renee Good. The Daily Mail says she leaves behind a lesbian partner and a child from a previous marriage. She was a disruptor, though she considered herself a legal observer. But there's no evidence she had a law degree. చూసారు గదా! డీమనైజేషన్. ఆవిడని ఒక రాక్షసిగా చిత్రీకరించడం డైరెక్ట్ పదజాలం ఏంటి? డొమెస్టిక్ టెర్రరిస్ట్ క్రిస్టీ నోయెం అన్నది. ట్రంప్ ఏమన్నాడు? ద వుమన్ డ్రైవింగ్ ద కార్ వాస్ డిసార్డర్లీ, అబ్స్ట్రాక్టింగ్ అండ్ రెసిస్టింగ్ who then violently, willfully and viciously ran over the ICE officer who seems to have shot her in self-defense. This is what Trump said. So Trump propaganda network Fox ఏమంటున్నది? Foxలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ షోస్ వాడిది. జెస్సీ వాటర్స్. వాడేమంటున్నాడు? ఆ అమ్మాయి లెస్బియన్ అంట. పోయిట్ అని చెప్పుకుంటుంది. పోయిట్ కాదు. లీగల్ అబ్జర్వర్ అంటుంది. లాయర్ కాదు. పేరులో ప్రొనౌన్లు పెట్టుకుంది. వై డస్ ఇట్ మ్యాటర్? ఇయన్నీ అయితే ఏంటి? వాట్ ఇఫ్ షీ ఈస్ లెస్బియన్? సో వాట్? What if she has pronouns in her name? So what? What if she is poet? What is your problem? What if she is observing ICE and reporting to people? That's her First Amendment right. She can do whatever the hell she wants. None of that gives the right for that ICE agent to kill her. Here is that great piece from New York Times, a little over 3 minutes. Watch this entirely. Very well made. On Wednesday, in Minneapolis, a federal agent fatally shot a motorist, 37-year-old Renee Nicole Good. Trump administration officials said these were, quote, defensive shots fired because the officer was being run over. And a woman attacked them and those surrounding them and attempted to run them over. But our analysis of bystander footage, filmed from different angles, appears to show the agent was not in the path of the victim's SUV when he fired 3 shots at close range. Here's how events unfolded. Moments before the shooting, the victim's maroon SUV is stopped in the middle of the street. Multiple unmarked federal vehicles are idling nearby. Secretary Noem alleged the motorist, quote, was blocking the officers in. Bystanders are blowing whistles and yelling at federal agents. Go home to Texas! Then, federal vehicles start moving toward the maroon SUV, with sirens and lights blaring. A federal agent films the scene on his phone. The driver rolls forward slightly, turning left, then stops and waves for others to go ahead. 2 agents exit this silver pickup and walk toward the vehicle. Moments later, shots are fired.
Let's look at the scene again more closely. This is the agent who shoots the driver. He walks around the car filming and disappears from view. Other agents pull up and order the driver to exit her vehicle. One of them grabs at the door handle and reaches inside. The SUV reverses, then turns right, apparently attempting to leave. At the same time, the agent filming crosses toward the left of the vehicle and grabs his gun. He opens fire on the motorist and continues shooting as she drives past. The moment the agent fires, he is standing here, to the left of the SUV, and the wheels are pointing to the right, away from the agent. This appears to conflict with allegations that the SUV was ramming or about to ram the officer. President Trump and others said the federal agent was hit by the SUV, often pointing to another video filmed from a different angle. And it's true that at this moment in this grainy low-resolution footage, it does look like the agent is being struck by the SUV. But when we synchronize it with the first clip, we can see the agent is not being run over. In fact, his feet are positioned away from the SUV. The SUV crashes into a white car parked down the road. A bystander runs toward the collision. The federal agents on scene do not appear to rush to provide emergency medical care. Eventually, the agent who shot the motorist approaches the vehicle. Seconds later, he turns back around and tells his colleagues to call 911. Shame! You shot someone! You shot someone! Agents block several bystanders who attempt to provide medical care, including one who identifies himself as a physician. I go check a pulse. No! Back up! Now! I'm a physician. I don't care. At the same time, several agents, including the agent who opened fire, get in their vehicles and drive off, apparently altering the active crime scene. మీరు సరిగ్గానే విన్నారండి. ఏజెంట్స్ ఇమీడియట్ గా వెళ్ళి హెల్ప్ చేయలేదు. అక్కడ ఈఎంఎస్ 15 నిమిషాల వరకు రాలేదు. పక్కన ఉన్న బైస్టాండర్స్ లో సంబడి సెల్ఫ్ ఐడెంటిఫైడ్ ఫిజిషియన్ హెల్ప్ చేస్తానంటే అతన్ని హెల్ప్ చేయలేదు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద సిటిజన్స్. నాకు ఒకటి తెలియక అడుగుతానండి, ఇప్పుడు సిటీ పోలీసు స్టేట్ పోలీసు అక్కడ పక్కన ఉంటే వాళ్ళకి ట్రాఫిక్ నిబంధనల మీద ఇది ఉంటుంది. These guys have absolutely no business. ICE is a federal agent. They have no business controlling the traffic unless they are protecting something else in that situation. ఇది రోడ్డు మీద ఆగిన కార్ని నువ్వు, బై ద వే ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక రిపోర్ట్ కూడా. అక్కడ ఇద్దరు ఆఫీసర్లు అప్రోచ్ అయినప్పుడు ఒకడు దిగమన్నాడట, ఒకడు వెళ్ళిపోమన్నాడు. ఐ విట్నెస్ వర్క్స్ అయ్యి ఒకడు దిగమన్నాడు, ఒకడు వెళ్ళిపోమన్నాడు. So if I were her, I probably would have taken the order from the guy who said, ask me to leave. And she was leaving. కారు ఫస్ట్ ఇటు తిరిగి ఉంది, ఏది ఈ ఇద్దరు ఏజెంట్స్ వైపు తిరిగి ఉంది వీల్. అండ్ దెన్ లైక్ అపరెంట్లీ వన్ ఆఫ్ దెమ్ సెడ్ యూ కెన్ లీవ్. అప్పుడు ఇటు తిరిగింది. She was not directing her car at the officer who shot her. It's a very disturbing news. I just wanted to share that with you. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది, క్రిస్టినోమ్ చేస్తున్నది, అలా రైట్ వింగ్ మీడియా వాళ్ళు చేస్తున్నది, రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నది, ఈ ప్రాపగండా ఐఎంఐని డీమనైజ్ చేసి ఐసీని ఎలివేట్ చేసే ప్రాపగండా మీ దగ్గరకు వస్తుంది. ఎలాగో నా మహా అయితే నా వీడియో ఒక 2,000 మంది చూస్తారు. ఆ 2,000 మందిలో మేబీ వాస్ట్ మెజారిటీ సే 99% నాతో ఊహించే వాళ్ళు చూస్తారు అనుకున్నా. ఆ 20 మంది, ఆ 1%, ఆ 20 మంది వాళ్ళు ఆ ప్రాపగాండాకి పడకుండా ఉంటే the amount of time I put to put this video together is worth it. So I want to close this with some other development last night. ఇది ట్విట్టర్లో థ్రాటిల్ చేస్తున్నారంటే ఎక్కువగా ప్రచారం పొందనీయకుండా చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ అమెరికాను ఎంత కలవరపరిచిందంటే దేశవ్యాప్తంగా నిన్నటికి నిన్న విపరీతంగా ప్రొటెస్టులు, స్పాంటేనియస్ ప్రొటెస్టులు జరిగాయి. I'll show you some of them. We want peace. We want justice. We want peace. Seattle. We want ICE off our streets. We want ICE off our streets. We want justice. Los Angeles.
న్యూయార్క్. Minneapolis. The scene of the crime. Where the woman died. ఫైనల్ గా మరొకసారి గుర్తు చేస్తున్నానండి, ఆ రైట్ వింగ్ ప్రాపగాండా, ట్రంప్ లైస్, క్రిస్టీ నోఎమ్ లైస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. న్యూయార్క్ టైమ్స్ పెట్టిన ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేసిన న్యూయార్క్ టైమ్స్ ఫీజు గుర్తుపెట్టుకోండి. ఏది గుర్తుపెట్టుకున్నా ఏది గుర్తుపెట్టుకోకపోయినా కానీ ఈ అమ్మాయి పేరు మర్చిపోవద్దు. రెనే నికోల్ గుడ్, దట్స్ హర్ నేమ్ అండ్ దిస్ ఈస్ హర్ సన్. వీడి పేరు ఇంకా బయటికి రాలేదు. ఈ వెధవ ముఖం కూడా మర్చిపోకండి. దిస్ గాయ్, ఐ హోప్ హీ ఫేసెస్ ద ప్రాసిక్యూషన్. ఫెడరల్ గవర్నమెంట్ సుప్రీమసీ క్లాస్ పెట్టి అతన్ని ప్రాసిక్యూట్ చేయకపోవచ్చు, బట్ హీ క్యాన్ బి ట్రైడ్ యూజింగ్ ద స్టేట్ లీగల్ సిస్టమ్. I hope he faces justice. Just one closing remark. ఇలాంటి వీడియోలు చేసినప్పుడు it is heavy. Don't want to do it. Now, as I said, if it helps change the minds of 20 people, time well spent. Thank you for watching.